సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం రేవంత్ ను పొగుడుతూనే తనదైన శైలిలో విమర్శలు చేశారు. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి సమర్థవంతుడని, కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఇంకా రాజకీయ జీవితం ఉందని, 15 ఏళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారని, కాబట్టి భవిష్యత్ ఆలోచించుకోవాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు. 54 నాకు 6 ఏళ్ళు పెద్దాన్ని, నాకు 53 54 ఉంటాయి. నేను మంచి మిత్రుడే. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్ గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్ గా చేస్తాడు. నడిపిండు. నేను కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి, అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి, పార్టీలు మారి ఇదాక ఇలా ఇదికి వచ్చిండు. పార్టీలు మారాక ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేదు ఆయన, అది వేరే విషయం. కానీ కొట్లాడని చేసిండు, ఆయన వల్ల ఏం చేసిండు, యాక్టివ్ గా చేసిండు, వచ్చిండు. ఈయనకు 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితం, కానీ నాకు కాంగ్రెస్ పార్టీ కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడలేదా? కాంగ్రెస్ పార్టీకి దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇండియా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ కేటీఆర్ ఎందుకు అనిపించింది అట్లా? మరి ఎందుకు అనిపించింది అట్లా? అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్. రేవంత్ బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్ గా అని చెప్పిన. అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన నడ్డా గారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా అసమర్థుడు కాదు. 6 గ్యారంటీల విషయంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు అరవింద్. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ మోచేతికి బెల్లం పెడుతుందని విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హడావిడి చేస్తూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. 0 కరెంట్ బిల్లు 1 నెలకే పరిమితమైందని, బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతారని నిలదీశారు. ఇప్పుడు హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాంగ్రెస్ కు దేశంలో భవిష్యత్ లేదని అరవింద్ ఎద్దేవా చేశారు. రైతులు ఏమన్నా 500 రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా? రైతులు 2 లక్షల రుణమాఫీ అడిగినరా? రైతు బంధు 15,000 చేయమని అడిగినరా? మహిళల్ని మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా? 4,000 రూపాయలు పెన్షన్ అడిగినరా? అదేదో 260,000 అందరికి అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది, అది వాళ్ళు అడిగినరా? అందరికీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకుపోయి టైం పాస్ చేస్తా ఉన్నారు. ఇవి కేవలం నేను 6 గ్యారంటీలు ఇవి చెప్తా ఉన్నా. అసలు ఈయన కందులు కొంటా అన్నాడు, సజ్జలు కొంటా అన్నాడు, రాగులు కొంటా అన్నాడు, అన్ని కొంటా అన్నాడు. ఈయన వరే కొట్టలేడు. ఈయన వరే సమయాన్ని కొట్టలేదు.